హాయ్ ఫ్రెండ్స్, ఒక విషయం మీతో పంచుకుంటా. న్యాయం న్యాయమే, ధర్మం ధర్మమే. ఒకవేళ తప్పు లేకుంటే, న్యాయమే ఉంటే కొంతవరకు లేట్ కావచ్చు, కానీ ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది. దానికి నిదర్శనం ఇవి డబ్బులు. ఇవి 4 సంవత్సరాల క్రితట ఒక అతనికి ఇచ్చిన. ఆయన అసలు ఎగ్గొట్టే ఆలోచన, తొక్కే ఆలోచన, కుట్ర చేసి ఎన్నో చేసిండ్రు. అయినా నేను ఇడవలే. అంటే న్యాయంగా పోరాడిన. నాకు పోలీస్ స్టేషన్లో 3 సార్లు నన్ను కంప్లైంట్ ఇచ్చిర్రు నా మీద, ఇయ్యొద్దని. అయినా సరే నేను భయపడలేదు. కానీ 4 సంవత్సరాలకు ఈ డబ్బులు నా చేతికి ఈరోజు వచ్చినాయి ఇప్పుడు. అంటే దీన్ని బట్టి నేను చెప్తున్నది, మీరు న్యాయంగా ఉండండి, ధర్మంగా ఉండండి, నిజాయితీగా ఉండండి. ఖచ్చితంగా దీనికి ప్రూఫ్ ఇవే డబ్బులే. ఎందుకంటే ఖచ్చితంగా నీ కష్టార్జితం నువ్వే అనుభవిస్తావు. నీ కష్టం ఎక్కడ పోదు, నీ న్యాయం సచ్చిపోదు. ధర్మంగా ఉంటే ధర్మమే కాపాడుతుందని గుడిలమైన పైన రాస్తారు చూడు, అది నిజం. దానికి నిదర్శనం, దానికి సాక్ష్యం ఈ డబ్బులే. ఎందుకు చెప్తున్నానంటే, మీరు అధైర్యపడద్దు. కానీ లేట్ అవుతుందేమో, న్యాయంగా పోరాడితే లేట్ కావచ్చు. అన్యాయం తొందరగా, ఒక మాట సామెతున్నది, న్యాయం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగేస్తుందంట. అలాగే ఎన్నైనా తిరగని, ఎంత కుట్రలన్నా చేయని, ఏమన్నా అనుకొని, ఎవరన్నా ఏమనుకొని, నువ్వు న్యాయంగా ఉంటే నీది మాత్రమే గెలుస్తుందని నాకు నిదర్శనంగా ఇది సాక్ష్యం. నాకు ఎంతో సంతోషం వేస్తుంది. 4 సంవత్సరాల తర్వాత ఈ డబ్బులు నా చేతికి వచ్చినాయి. సరేనా? మీరు ధైర్యంగా ఉండండి, న్యాయంగా ఉండండి. మరొకసారి చెప్తున్నా, నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా నీ కష్టం నిజము అయితే, నువ్వు నిజానికి నిలబడితే ఖచ్చితంగా నీ చేతిలో ఈ డబ్బుల విషయం కాదు, ఏ విషయమైనా సరే న్యాయమే గెలుస్తుందని దీనికి నిదర్శనంగా నేను భావిస్తూ మీకు ధైర్యం చెప్తూ నేను సంతోషపడుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాత్రం. న్యాయమే గెలుస్తుంది సుమా, అన్యాయం గెలవదు. సరేనా?